So hi, how are you? Very, very good, very excited, nervous for the first time because I'm really looking forward for this film. Why did you agree to do this film? Uh, I'm agreeing to a lot of scripts where there is something to do as an actor. I am not okay being a furniture in a film, and I've been very clear about it. So for me, this was that script where I get to perform, where I get to deliver, and where I get to prove that I can act. Okay. And at the same time, I believe that I have not recently, like since day one, I've been always working with like maybe new director, new actors. I've been doing that since a while now. And when I met our director and the clarity that I saw in his belief with the story, I was sold with the idea. And honestly, there is so much to do as an actor in this film for him, for me, for everyone, that it just made me feel that this is the right project that I can be a part of, where after few years when I look back, I'll be proud. వా నిజంగా కానీ ఇంకా షాక్ చేస్తూ ఉంటుంది బికాజ్ చాలా మెచ్యూరిటీగా చెప్తూ ఉంటుంది ఆన్సర్స్ అన్ని. నాకు అదర్ సైడ్ ఆఫ్ అవికా తెలుసు కదా, అంటే ఇంత ఓకే స్మాల్ గా ఫ్రెండ్సే కాబట్టి ఇంత ఇలా మాట్లాడుతుంటే ఇట్లా ఇలా స్టార్టర్ అయిపోయి ఇలా చూస్తూ ఉంటారు. సో బాలిక వధువు నుంచి సో ఇప్పటి వరకు సో చేంజెస్ Yeah. And my journey has been very like in front of people, right? They have seen me grow. They have seen me in the phase where I was not taking care of my body. They have seen me everywhere. And I just feel like కీప్యాడ్ ఫోన్స్ ఉన్నప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ జమానా వరకు యాక్టర్ గా అంటే అప్పుడు స్టార్ట్ చేసింది. మోరలెస్ నేను అంటే we get it. Thank you. అరే అది ఎలా Suddenly అయిపోయింది I feel like okay. Anyway, నేను మామ అన్న కూడా డ్రామా అన్నలాగా వినిపిస్తాను. లేదు 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 అంటే నేను కూడా No, but I think at the end of the day, it was never about chasing a finish line. It was always about the journey and making that beautiful. And I think on my path, I have seen so much when it comes to my professional career and even personal life, and so much positivity that it just keeps me going. It keeps me believing that there is so much more to offer. Again, na? Crazy boli. It's never about నిజంగా ఇంత crossing the maturity- finish line. ఇంత మెచ్యూరిటీ లెవెల్ కానీ పెద్ద మాట సార్. My God, what's going on? I did meditation, I think. అయ్యో కాదు వెక్కిరిస్తున్నారా లేదంటే నాకు అది అర్థం కాదు. నిజంగా. అక్కడ మెడిటేషన్ వినిపించింది, ఇక్కడ మెడిటేషన్. కానీ ఈ అగ్లీ స్టోరీ అనే టైటిల్ ముందు అనుకోకుండా ఏదో తిట్టుపడదాం అనుకున్నారంట కదా. అవును, అసలు నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు అదే టైటిల్ తో చెప్పారు. అప్పుడు అగ్లీ స్టోరీ ఏంటండి టైటిల్? అంటే ఆల్రెడీ టైటిల్ బయటకు వచ్చేసే సినిమా. సో డైరెక్టర్ సో ఫస్ట్ మన సినిమా టైటిల్ గాండు. నువ్వు అప్పుడే మర్చిపోయావా? ప్రీ రిలీజ్ అంటే ట్రైలర్ లాంచ్ లో చెప్పింది. మెడిటేషన్కి వెళ్ళింది మధ్యలో హాఫ్ అన్ అవర్. ఫస్ట్ నిజంగా అడిగినందుకు అయితే ఛాంబర్ లో రిజిస్టర్ చేయను అన్నారు. ఓకే నాకు అదే టైటిల్ చెప్పాడు. భయ్యా నేను ఒక కథ చెప్తాను మీకు, టైటిల్ గాండు. హాఫికా గారు షాక్ అయ్యారు. నాని అన్నది ప్యారడైజ్ వస్తుంది కదా, ఇది ఒక ఆ కొడుకు కథ అని, అలా ఇది ఒక గాండు గడి కథ. నాకు తెలియదు ఈ క్లిప్ ఎవరైనా చూసి ఏమైనా చేస్తారో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అయితే టైటిల్ అది పెట్టారండి. మా డైరెక్టర్ చెప్పారు, మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను, నాకు ఏం సంబంధం లేదు. ఇలాంటి నా చేత ఇలాంటి బూతులు మాట్లాడిపించారు కాబట్టి కొంచెం మెడిటేషన్. No, the thing is, thank God the director, when he narrated it to me, didn't say the title. Thank God. అయ్యో You would have said no. Obviously, I would have been like, no. No. So yeah, I'm glad he did. And he's smart. See, he didn't tell me. He's very smart. వింటున్నట్టున్నారు. బట్ ఇదే టైటిల్ తో నెట్ఫ్లిక్స్ లో అనుకుంటా ఆర్ ఐ డోంట్ నో విచ్ ప్లాట్ఫామ్ ఒక సినిమా ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్, ప్రామిస్. ఓకే వన్ ఆఫ్ ద ఒక ఇండీ స్పేస్ లో ఉంటుంది సినిమా, కానీ క్రేజీ డైరెక్టర్, ఓకే అమేజింగ్. ఓకే, ఇట్స్ జస్ట్ అ మూవీ సజెషన్ దట్ ఐ వాంటెడ్. దేర్ ఇస్ అ ఓకే కానీ చాలా ఫ్రాంక్ ఉన్నారు, చెప్పారు. అంత ఫ్రాంక్ గా ఉండకండి. లేదు, ఈ జనాలు ఇదే లైక్ చేస్తారు, ఒరిజినలే. అయ్యో థ్యాంక్ యూ అండి. నిజంగా.
అండ్ అవిక గారు మీ 2025లో మీకు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక న్యూస్ మీరు ఆల్రెడీ చెప్పారు. అంటే మీడియా వచ్చి మాట్లాడుతుంటే మీరు పక్కెళ్ళి వామిట్ చేసుకున్నారు. అరే ఏంటది అది నేను అసలు మర్చిపోయాను అడగటం. అంటే Congratulations. అంటే బ్యాడ్ ఫుడ్ That was an endorsement for an ad. It was for Kuku TV where we were showing like the ad was continued that Milind now have puked in front of the Pabs. Now they will make a news and they make a news. నాకు ఇది గుర్తొచ్చుంటే మనం ట్రైలర్ లాంచ్ లో పాప్స్ లో చేసేవాను కదా వన్స్ అవునా? ఇప్పుడు చేయండి. అరే ప్లీజ్ ఒక్క రోజు చేద్దాం. Yeah, I can't be like doing the same కానీ tactic again and again. మీరు చెప్పినా అది చూసారా అది ఇప్పుడు? ఆగట్లేదు, ఫుల్ స్టాప్ పెట్టట్లేదు అసలు. Oh ఇంకా God. వైరల్ అవుతుంది Yeah. వీడియో. The intention was that. I mean, the plan of the strategy And of it that whole worked so campaign was that only that किसका आइडिया था? Kuku TV. యా